హలో హాయ్ క్రికెట్ అభిమానులకి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ఎస్ క్రికెట్ అనాలసిస్ స్టూడియో. ఈరోజు మన ఐపీఎల్ అనాలసిస్ టీం వచ్చేసి ఆర్సీబీ. ఈ పేరు వింటేనే చాలు క్రికెట్ ఫ్యాన్స్కి మాత్రం చెప్పలేనంత అభిమానం, వర్ణించలేనంత ఎమోషన్స్, గెలిచినా ఓడినా తగ్గని ప్రేమ, అభిమానం, ఆప్యాయత. ఆర్సీబీ కష్టమైన నష్టమైన, కప్పు కొట్టినా కొట్టకపోయినా చెక్కు చెదరని అభిమానులు ఆర్సీబీ జట్టుకు మాత్రమే సొంతం. ఇది రాసిపెట్టుకోండి అంతే. చెప్పడానికి మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. ఆర్సీబీ ఫ్యాన్స్ అంటేనే తగ్గేదే లేదు. డైలాగు పాతదే అయినా చెప్పకపోతే ఆర్సీబీ ఫ్యాన్స్ ఎలా అవుతారు భయ్యా. ఈసాల కప్పు నమ్దే. ఇక టాపిక్లోకి వెళ్లే ముందు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఆర్సీబీ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో 2025లో ఒక్కసారి చూసేద్దాం. ఓపెనర్గా విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వన్డౌన్లో రజత్ పటిదార్, మిడిల్ ఆర్డర్లో లియామ్ లివింగ్స్టన్, జితేష్ శర్మ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక ఫినిషింగ్ రోల్లో అయితే టీమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా ఉండే అవకాశాలు ఉన్నాయి. బౌలింగ్ విషయంకి వస్తే ఎవర్ గ్రీన్ భువనేశ్వర్ కుమార్, జాస్ అజల్వుడ్, రషీద్ సలాం, యష్ దయాల్ మంచి బౌలింగ్ లైనప్ అయితే ఉంది. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నార్మల్గా ఉంది. ఇక ఇంపాక్ట్ ప్లేయర్స్ అయితే స్వప్నిల్ సింగ్, సుయష్ శర్మ ఈ విధంగా అయితే ఉండొచ్చు. విరాట్ కోహ్లీ గురించి అయితే చెప్పనవసరం లేదు. లాస్ట్ ఇయర్ ఓ రేంజ్లో అయితే ఆడి ఆరెంజ్ క్యాప్ అయితే గెలుచుకున్నాడు. కానీ ఈ ఇయర్ మాత్రం యావరేజ్గా ఆడొచ్చు. ఫిలిప్ సాల్ట్ హిట్ ఆర్ ఫ్లాప్. రజత్ పటిదార్ రెస్పాన్సిబిలిటీ పెరిగింది, కెప్టెన్సీ చేయాలి, ప్రెషర్ ఉంటుంది. ఫస్ట్ 2 మ్యాచెస్లో ఆడకున్న తర్వాత మ్యాచెస్లో బాగా ఆడతాడని అనుకుంటున్నా. గుడ్ లక్ రజత్ పటిదార్. ఆల్ ద బెస్ట్ ఆర్సీబీ టీమ్. మిడిల్ ఆర్డర్ పేర్ లియామ్ లివింగ్స్టన్, జతీష్ శర్మ వీళ్ళిద్దరూ ఉంటారు. వీళ్ళు సిచ్యువేషన్కు తగ్గట్టుగా ఆడవలసి ఉంటుంది. ఇక ఫినిషింగ్ రోల్స్కి వచ్చేస్తే టీమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా రూపంలో మంచి ఆల్రౌండర్స్ అయితే ఉన్నారు. మ్యాచ్ను మంచిగా ఫినిషింగ్ చేసే సత్తా వీళ్ళలో ఉంది. ఇక ఫేస్ బౌలింగ్ విషయానికి వస్తే భువనేశ్వర్ కుమార్, జాస్ అజల్వుడ్, రసూల్ సలాం, యష్ దయాల్ గుడ్ బౌలింగ్ అటాక్ అయితే ఉంది. మంచి బ్యాలెన్సింగ్గా కనిపిస్తుంది ఫేస్ బౌలింగ్ అటాక్ అయితే. ఆర్సీబీ బౌలింగ్కు ప్లస్ ఏంటంటే హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న బౌలర్స్ ఎవరు లేరు. అది ఒక ప్లస్ అని చెప్పాలి. గత 17 సీజన్స్లో ఆర్సీబీ టీంపై చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. ఎందుకంటే హై క్వాలిటీ ప్లేయర్స్ ఎక్కువగా ఉండేవారు. దానివల్ల హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉండేవి. కానీ ఈసారి అలా లేదు. అందుకే ఈసారి ఆర్సీబీ మంచి ప్రదర్శన కనబరిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆర్సీబీ టీం ఫస్ట్ 2-3 మ్యాచెస్ లూజ్ అయినప్పటికీ మళ్ళీ పుంజుకుంటుంది. ఆర్సీబీ టీం ఎప్పుడైనా సరే లూజ్ అవుతూ ఉంటే కంటిన్యూస్గా లూజ్ అవుతుంది 2-3 మ్యాచ్. ఆ తర్వాత విన్ అవ్వడం మొదలు పెడితే మటుకు మళ్ళీ తర్వాత కంటిన్యూగా విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి భయ్య. ఈసారి అయితే ఆర్సీబీ టీం క్వాలిఫై ఆర్ ఫైనల్ వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇది ఆర్సీబీ ఫైనల్ ప్రొడక్షన్. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.